హాయ్ ఫ్రెండ్స్, మన జిఎస్టీ వీడియో కింద అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది. ఒక పర్సన్ ఇలా కామెంట్ చేశారనమాట. బ్రో, కన్సర్న్ లెటర్ గురించి చెప్పండి. నార్మల్గా కన్సర్న్ లెటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు జిఎస్టీకి అప్లై చేస్తున్నప్పుడు మీకైతే బిజినెస్ అడ్రస్ అయితే ఉండాలన్నమాట. ఆ బిజినెస్ అడ్రస్కి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ అయినా ఎలక్ట్రిసిటీ బిల్ అయినా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలక్ట్రిసిటీ బిల్ మీ పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద, సపోజ్ ఓనర్ పేరు మీద లేకపోతే మీ నాన్న పేరు మీద కానీ ఉంటే ఖచ్చితంగా దాంతో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు ఈ కన్సర్న్ లెటర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కన్సర్న్ లెటర్లో ఏముంటుందంటే మీ ఫాదర్ ఆర్ ఎవరైతే నేమ్ అయితే ఉందో వాళ్ళు మీకు అథారిటీ ఇస్తున్నట్టు, ఓకే ఈ అడ్రస్లో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను అని ఒక డిస్క్రిప్షన్ లాగా ఆ కన్సర్న్ లెటర్లో చేసి ఆ ఓనర్ యొక్క సిగ్నేచర్ తీసుకొని ఆ ఓనర్ యొక్క ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇది ఒక వైట్ పేపర్లో అయినా చేయొచ్చు, అదర్స్ మీరు నోటరీ పైన ఫ్రాంక్లిన్ స్టిక్ చేసి అయినా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఈ నోటరీ ఫ్రాంక్లిన్ అనేది బయట స్టాంప్ షాప్స్లో అయితే ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు కానీ కన్సర్న్ లెటర్ నాకు ఇలా కావాలి సో అండ్ సో అంటే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఆ కన్సర్న్ లెటర్ కావాలంటే ఈ కింద కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసి దాని కింద డిస్క్రిప్షన్లో కన్సర్న్ లెటర్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూడండి.